ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఉదయము దేవుని వాక్యం ధ్యానించుట దేవుడిచ్చిన గొప్ప భాగ్యము. దేవుని సన్నిధిలో గడుపుతూ ఈ ఉదయం దేవుడు నడిపించాలి, మమ్మల్ని బలపరచాలని ప్రభు వైపు చూస్తూ సాగిపోయే కృపా ధన్యత దేవుడు మనకిచ్చినాడు. ఆసక్తిగా వింటున్న మీ అందరికీ కూడా నిండు వందనాలు, ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కనికరం గల ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతూ మాలో ప్రతి ఒక్కరిని దర్శించమని యేసునామంన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. నేటి ఉదయకాలము కీర్తనల గ్రంథంలో 130వ కీర్తన ధ్యానిస్తూ ఉన్నాం. 130వ కీర్తనలో కీర్తనాకారుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. యెహోవా మీద ఆశ కలిగి ఉండుట, యెహోవా మీద కనిపెట్టుట. కనిపెట్టడం అంటే ఇంగ్లీష్లో వెయిటింగ్. ఎంతగా నేను దేవుణ్ణి కనిపెడుతున్నానంటే, రాత్రివేళ కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే నేను ఇంకా ఎక్కువగా దేవుని కొరకు కనిపెడుతున్నా. రాత్రివేళ కావలి ఉండడం చాలా కష్టతరమైన అనుభవం. మొట్టమొదటి విషయం ఏంటంటే, రాత్రివేళ చీకటిలో చూపు ఎక్కువ దూరం ఉండదు. కీర్తన రాసే సమయానికి ఎలక్ట్రిసిటీ లేదు గనుక చిన్న చిన్న దీపాలపైన ఆధారపడి ఉన్నారు. చిన్న దీపము కొంతవరకు మాత్రమే వెలుగునిస్తుంది కనుక దూరంలో ఏముందో గ్రహించడానికి ఆస్కారము, అవకాశం లేనటువంటి స్థితి. కనుక ఒక క్షణం కూడా ఏమరపాటుగా ఉండడానికి వీల్లేదు. నేటి దినాన ఎలక్ట్రిసిటీ ఉండడం, సీసీటీవీలు ఉండడం, రాడార్లు ఉండడం, దూరం నుంచి ఏమొస్తుందో గ్రహించగలగడం అన్నీ ఈరోజు సాధ్యపడుతుంటేనే కావలి కష్టమైతే, ఆ దినాన రాత్రి కావలి దొంగల నుండి, క్రూర మృగాల నుండి, ఇంకా అనేక విపత్తుల నుండి భయముతో రాత్రి కావలివారు ఆ పట్టణాన్ని, గ్రామాన్ని కాపాడవలసినటువంటి స్థితి ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా, ఎంతో ఆలోచనతో, ఎంతో కష్టతరంగా ఒక క్షణం కూడా ఎక్కడ ఏమరపాటు లేకుండా జాగ్రత్తగా చూడాలి. అటువంటి వారు ఉదయం ఎప్పుడు కలుగుతుందా, ఈ రాత్రి ఎప్పుడు ముగిసిపోతుందా అని ఆలోచన చేసినట్లుగా వారికన్నా నేను ఎక్కువగా ఆశతో కనిపెడుతున్నా. ఈ ఆశతో కనిపెట్టడంలో వారు ఆ రాత్రి గడవాలన్నట్టుగా మన జీవితాల్లో ఈ కష్టం దాటిపోవాలి, ఈ శ్రమ దాటిపోవాలి, వీటి నుంచి నువ్వు నాకు విడుదలివ్వు ప్రభువా అని ఆశపడతా ఉన్నారు. కీర్తనకారుడు ఆ మాట అన్న తర్వాత 6వ వచనం నుండి 7వ వచనంలో ఏమంటున్నాడంటే, యెహోవా మీద ఆశ పెట్టుకో, మనుషుల మీద ఆశ పెట్టుకోవద్దు, బలం మీద ఆశ పెట్టుకోవద్దు, జ్ఞానం మీద ఆశ పెట్టుకోవద్దు, యెహోవా మీద ఆశ పెట్టుకో. నువ్వు ఆయన మీద ఆశ పెట్టుకొని ఉంటే ఆయన యొద్ద కృప దొరుకుతుంది, ఆయన దగ్గర సంపూర్ణ విమోచన దొరుకుతుంది. ఎందుకంటే ఆయన మన స్థితిని బట్టి, మన యోగ్యతను బట్టి, అర్హతను బట్టి కాక, మనకు సామర్థ్యం లేకపోయినా మనలో సామర్థ్యాన్ని కలిగించి, మనలో శక్తి లేకపోయినా మనలో శక్తిని కలిగించి, మనం చేయలేకపోయినా మనం చేయడానికి శక్తి, బలమును, సహాయమును ఇచ్చి జరిగించువాడు. ఆయన యొద్ద కృప ఉంది. మన స్థితిని బట్టి కాక, మన యోగ్యతను బట్టి కాక, మన శక్తిని బట్టి కాక, మన ఎడల జాలి కలిగినటువంటి ప్రభు, మన యందు కనికరపడేటువంటి ప్రభు, సంపూర్ణ విమోచన దొరుకును. ఈ సమస్యకు పూర్తి పరిష్కారం ఎక్కడ దొరుకుతుందంటే ఆయన దగ్గర దొరుకుతుంది. దెర్ ఈజ్ ఫుల్ రిడెంప్షన్, పూర్తిగా విమోచన, పూర్తిగా విడుదల. ఒకవేళ నరులు ఎవరన్నా సహాయం చేయాలనుకుంటే చిన్న చిన్న సహాయాలు చేయగలుగుతారేమో, కానీ ప్రభు పూర్ణమైనటువంటి విడుదల, పూర్ణమైనటువంటి విమోచన కలిగించడానికి ఇష్టపడతా ఉన్నారు. ఆయన పూర్తిగా మనల్ని విమోచిస్తా, పూర్తిగా సహాయం చేస్తా అని వాగ్దానం చేస్తున్న దేవుడు. ఇశ్రాయేలుతో మాట్లాడుతున్న ప్రభు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మన ఆశ, మన నమ్మిక ఆయన మీద ఉంచుకొని, ఆయనపై ఆధారపడి ముందుకు సాగేటువంటి కృప దేవాదేవుడు మనకు కలుగజేయనుగాక. ప్రార్థించుకుందాం. కనికరం గల ప్రభువా, ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. లోకంలో అనేక విషయాలపైన గాక మీపై ఆధారపడడానికి, మీపై మా మనసు నిలుపుకోవడానికి మీ కృప దయచేయమని, మమ్మల్ని ఆదరించి బలపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.